న్యూస్ ఇన్ డీటెయిల్స్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎన్టీఆర్ సుజలా స్రవంతి వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి వాటర్ ప్లాంట్ను సక్రమంగా నిర్వహించకుండా అప్పటి మంత్రులు విడుదల రజని అడ్డుకున్నారని అన్నారు. ఇక వాటర్ ప్లాంట్ కొనసాగాలంటే జగన్ ఫోటో తన ఫోటో పెడితేనే అనుమతిస్తున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నారా భువనేశ్వర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతిని ఈరోజు తిరిగి పునః ప్రారంభించబడతా ఉన్నాం. ఎందుకంటే దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం దాదాపు 30 గ్రామాలకు నీరు అందించేటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ మూతపడటానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మంత్రి గత ప్రభుత్వం. 5 సంవత్సరాల పేదవానికి 2 రూపాయలకు ఆనాడు అందించేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ను సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఆనాడు రాయపాటి సాంబశివరావు గారు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సుమారు 4 కోట్ల రూపాయలకు పైబడి ఈ ప్లాంట్ను ఆనాడు నిర్మాణం చేస్తే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నీరు ఇవ్వకుండా కనీసం బోర్లు వేసి బోర్ల ద్వారానైనా మేము 30 గ్రామాలకి టౌన్లో ఎన్ని వార్డులు టౌన్లో 8 వార్డులు గ్రామాలు మొత్తం కలిస్తే 30 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి 2 రూపాయలకు అందివ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే చెరువు నుంచి నీరు ఇవ్వలేదు, అన్ని అనుమతులున్నా